కాలి బూడిదైపోతున్న బతుకుల దగ్గర కాసులు ఎరుకున్న వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? అలాంటి వారిని ఇప్పుడు మీరు చూపించబోతున్నాను. అవును, కర్నూలు బస్సు ప్రమాదం ఆ ఘటన కనీసం అక్కడికి వెళ్ళాలంటేనే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. ఆ చోటును చూస్తేనే హృదయ విదారకంగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి చోటుకి అక్కడికి వెళ్ళి బస్సు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్ళి బంగారం వేట ప్రారంభించారు కొంతమంది. వీరిని ఏమనాలని? ఘటనా స్థలంలో బంగారం దొరుకుతుందని వెతకడం ప్రారంభించారు. వీళ్ళకి ఇంకేం పేరు పెట్టాలి? మీరే మాట్లాడండి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో ముందుకు వచ్చిన ఆర్టీవీ హియర్ ఇట్ ఇస్. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించి మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి ముఖ్యంగా కర్నూలు బస్సు ప్రమాదం ప్రాంతంలో బంగారం వేటకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఘటనా స్థలంలో బంగారం దొరుకుతుందని చెప్పి వెతుకులాట ప్రారంభించారు కొంతమంది. ఈ నెల 24న జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి గురైన బస్సును రోడ్డు పక్కన పెట్టారు అధికారులు. దీంతో 19 మంది బస్సులోనే పూర్తిగా కాలిపోవడంతో వారి ఒంటిపై విలువైన ఆభరణాలు కాలిపోయి ఉంటాయని చెప్పి అక్కడ వెతుకులాట ప్రారంభించారు వీళ్ళు. ఘటనా స్థలంలోనే ఆ బూడిదను సంచుల్లో ఎత్తి మరి చెబుతూ ఉంటేనే గుండె ద్రవించకపోతోంది, గుండె పిండినట్టుంటోంది. ఘటనా స్థలానికి చేరుకొని ఆ బూడిదను సంచిలోకి ఎత్తుకొని మరి వెతుకులాట ప్రారంభిస్తున్నారట. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దారుణం ఇది! ఎందుకంటే మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి మరి అక్కడ వెతుకుతున్నారు కొంతమంది అంటే అర్థం చేసుకుని, అఫ్కోర్స్ పక్కన ఉన్నప్పటికీ కూడా బూడిదలో బంగారం వేటపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా అక్కడ పరిస్థితుల పట్ల మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడం, మిమ్మల్ని ఇన్ ద సెన్స్ ఆ చుట్టుపక్కల ఎవరైనా కథనం చూస్తుంటే వాళ్ళని అప్రమత్తం చేయడంలో భాగ్యాన్ని ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంటుంది, కాస్త ఒళ్ళు గగురుపాటుకు గురవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇలాంటి మనుషులు ఉన్నారా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కనీసం మానవత్వం లేదా? మనుషులేనా? ఆ ఘటనకు సంబంధించి కనీసం ఆ ప్రాంతానికి వెళ్ళాలంటేనే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. అటువంటిది అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన వాళ్ళ బూడిదను సంచులోకి నింపుకుంటున్నారే. అమ్మా, మనుషులేనా అమ్మా అసలు మీరు? ఎందుకంటే ఆ నగలో లేకపోతే ఆ బంగారము ఒక్కసారి చూడండి, అక్కడ మీరు చూడొచ్చు. ఇదిగో చూడండి, తట్టలు ఆ బూడిదను ఎత్తుకుంటున్నారు, ఆ బంగారం ఆభరణాలు. ఎందుకంటే పూలు అక్కడ ఏవో దొరికాయి అనుకుందాం, ఆ బంగారం దొరికింది అనుకుందాం, ఏదైనా ఒక నమూనానో లేకపోతే ఏదైనా ఒక దాని మీద ఒక చిన్న మార్కు ఉందనుకుంటే అది వాళ్ళ కుటుంబానికి వెళితే వాళ్ళు వాళ్ళ గుర్తుగా వాళ్ళు దాచిపెట్టుకుంటారుగా, వాళ్ళకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందిగా. అలా ఎందుకు ఆలోచించరు? వెళ్ళారు చూడండి, మొత్తం బూడిదను ఏకంగా సంచులోకి ఎత్తేస్తున్నారే. ఏమా మనుషులేనా అసలు? ఇది నేనంటున్న మాట కాదు. ఒకసారి కింద కమెంట్స్ చూసే ప్రయత్నం చేయండి, లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అసలు మానవత్వం ఎక్కడన్నా బతుకుందా? అంత బూడిదను సంచులోకి ఎత్తేసుకుంటున్నారే. ఆ బూడిదలో బంగారం ఉంటే ఆ బంగారం మీద ఏదైనా గుర్తుందనుకుని గుర్తుపట్టి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే బహుశా మీకు అది బంగారం 1 తులం అనుకుందాం, కనీసం 1 తులం అనుకుందాం, మ్యాక్సిమం 1 తులం అనుకుందాం. ఎంత వస్తుంది మీకు అప్పుడు? 1 లక్ష, ఎందుకంటే దాదాపుగా 1,15,20 మధ్య ఉంది కాబట్టి ఓకే, మీకు 1 లక్ష రూపాయలు వచ్చాయనుకుందాం. మీకు జీవితాంతం 1 లక్ష సరిపోతుందా? నేను జస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కానీ వాళ్ళకి ఒక గ్రామ్ అనుకుందాం బంగారం, పోనీ ఇంత ఒక చిన్న ముక్క, ఆవగింజంత ముక్క అనుకుందాం. అది ఆ కుటుంబానికి కొన్ని కోట్ల రూపాయలు విలువైంది. ఆ కోట్ల రూపాయలు విలువ చేసేది ఆ బంగారం. ప్రస్తుతం విశ్వాస్ మీరు చూస్తున్నారు, అక్కడికి వెళ్ళి మరి ఆ బస్ని పక్కన పార్క్ చేస్తే అక్కడికి వెళ్ళి మరి పూర్తిగా అక్కడ ఆ బూడిదను మొత్తం దాంట్లోకి ఆ తట్టల్లోకి తీసుకొని ఆ సంచుల్లోకి ఎత్తుకొని మరి వాటిని పూర్తిగా ప్యాక్ చేసేస్తున్న సందర్భం చూడొచ్చు. అక్కడ ఏకంగా మహబూబ్ నగర్ నుంచి అటు పక్కనే ఉంటుంది, అక్కడి నుంచి వచ్చి మరి ఈ వెతుకులాట ప్రారంభించారట. ఒకసారి ఏం జరుగుతోంది? ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుందా? అక్కడ ఎవరైనా చేరుకున్న అధికారులు అక్కడ ఏం జరుగుతుందో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. హుస్సేన్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎగ్జాక్ట్గా మీరు లొకేషన్లో ఉన్నారు, ఇంకా అక్కడ వెతుకులాట ఈ బంగారానికి సంబంధించి వేట కంటిన్యూ అవుతుందా? అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం దీనికి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి హుస్సేన్?
సచిన్, కర్నూలు జిల్లాలో ఈ నెల 24వ తేదీ జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు తగలబడింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులు పూర్తిగా మాంసపు ముద్దగా మిగిలినటువంటి పరిస్థితి ఉంది. 19 మంది చనిపోయినటువంటి ఘటన నేటికి జరిగి ఆరు రోజులు పూర్తయింది. అయితే ఘటన జరిగిన రోజు ఆ తర్వాత 2-3 రోజుల తర్వాతనే వెంటనే ఈ మృతదేహాలను ఎవరైతే ఉన్నారో ఆ మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పజెప్పినటువంటి పరిస్థితి. తాజాగా నిన్న మధ్యాహ్నము మొన్న రాత్రి వేళ సమయంలో ఈ ఘటనకి కారకులైన ఈ ప్రమాదానికి కారణమైనటువంటి డ్రైవర్ ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ఇప్పటికే ఈ ఘటన ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మనం తాజాగా చూస్తా ఉన్నాము. స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రమాదం జరిగిన తర్వాత రోడ్ సైడ్ ఉన్నటువంటి వాహనాన్ని, ఆ బస్సును తగలబడిపోయినటువంటి బస్సును పక్కకు తీసుకెళ్లారు. అయితే ఈ పక్కన ఉన్నటువంటి బస్సులో ఆ రోజు జరిగినటువంటి ఘటనలో 19 మంది మృతి చెందినటువంటి ఘటనలో అక్కడ వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి విలువైన ఆభరణాలు ఏమైనా దొరుకుతాయనేటువంటిది కాసులకు కకృతిపడి బూడిదలో ఉన్నటువంటి బంగారాన్ని వెలికి తీసుకొని తమ పబ్బం గడుపుకునేందుకు శవాల మీద పేలాలు వేడేటువంటి స్థితి ఇది అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం మనం పక్కన చూస్తున్నటువంటి విజువల్స్. మన ప్రస్తుతం ఘటనా స్థలంలో పక్కన ఉన్నటువంటి బస్సు వద్ద ఉన్నాము. మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విజువల్స్ ఒక్కోసారి చూసినట్లయితే బస్సులో ఉన్నటువంటి బూడిదనంతా కూడా, బస్సులో ఉన్నటువంటి చెత్తనంతా కూడా బయటికి తీసి ఇందులో బంగారం ఉంటుందా అనేటువంటి దానిపైన కూడా పరిశీలించి శోధించడం జరిగింది. దీనికోసం పక్కన ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా నుంచి కొంతమంది నిరుపేదలు పొట్టకూటి కోసము చెత్త వేరుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఉన్నారు. అయితే ప్లాస్టిక్ దొరుకుతేనో లేకపోతే ఇనుప ముక్కలు దొరుకుతేనో రోజువారీ కూలీలుగా ఉపయోగపడుతుందని చూసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ విలువైనటువంటి ప్రాణాలు 19 మంది చనిపోయారు. విలువైన ఆభరణాలు ఉంటాయి. ఇక్కడ పోయే వాళ్ళంతా కూడా కాస్త మధ్యతరగతి లేదంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు కాబట్టి విలువైనటువంటి ఆభరణాలు దొరుకుతాయనేటువంటి ఆశతో ఈ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం నుంచే కూడా శోధించారు. మనం ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చూస్తే ఇది డ్రైవర్కి ఉన్నటువంటి ముందు భాగం, సీటు భాగం. ఇక్కడ ఏ పరిస్థితి అయితే కనిపిస్తుందో ఆ రోజు ఇంతకంటే ఘోరంగా, ఇంతకంటే అదే ఇంకా బూడిదతో కప్పబడి ఒకవైపు మృతదేహాలకు సంబంధించిన బార్స్ కూడా పడిపోయి బూడిదంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం తాజాగా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితిని బట్టి చూస్తాం. ఇటు కాస్త ముందుకు వెళ్ళినట్లయితే పక్కనే ఉన్నట్టు మనం చూస్తున్నాము. బస్సులో ఉన్నటువంటి ఈ వెనక భాగం నుంచి ఇక్కడ నుంచి సీటింగ్ సంబంధించి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులంతా కూర్చోవడానికి స్లీపింగ్ కి సంబంధించినటువంటి కొంచెం దూరంగా ఉంచే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బహుశా అవి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. బస్ అంతా కూడా పురక తీసుకొని ఊడ్చినట్టు లేకుంటే బ్రష్ నుంచి వాష్ చేసినట్లు స్పష్టంగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విజువల్స్ చూస్తే ఇక్కడ ఉన్న ఈ మృతదేహాలకు సంబంధించినటువంటి ఒంటిపైన ఉన్నటువంటి ఆభరణాలు సంబంధించినటువంటి బంగారు కానీ లేకపోతే విలువైనటువంటి వస్తువులు ఏమైనా దొరుకుతాయనేటువంటి అంటే నిజంగా ఉన్నాయా? అంటే ఇంతవరకు అక్కడికి చేరుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే సోకాల్డ్ వేట కొనసాగించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎవరికైనా విలువైన ఆభరణాలు కావచ్చు, బంగారం కావచ్చు, ఏమైనా దొరికిందా? వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? సచిన్, ఘటన జరిగిన రోజే పోలీసులకు సంబంధించినటువంటి విచారణలు దర్యాప్తు చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణులు కొంతమంది ఆ యొక్క మృతదేహాలకు సంబంధించిన మెల్లో కానీ వేళ్లకు ఉన్నటువంటి రింగులు కానీ ఒక 5-6 ప్రదర్శించినటువంటిది పక్కన ఫోరెన్సిక్ నిపుణులు కూడా తీసుకొని పరిశీలించినటువంటి పరిస్థితి. అది ఎవరికి సంబంధించినటువంటి దాని మీద కూడా ఆ బంధువులకు సంబంధించి అప్పజెప్పేందుకు ఎవరైనా గుర్తిస్తారా, మీ వాళ్ళకి సంబంధించి ఏదైనా చూస్తారా అనేటువంటి దానిపైన కూడా పరిశీలించేటువంటి పరిస్థితి ఉంది.